గాయ్స్ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ రూట్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఇది శ్రీకాకుళం డిస్టిక్ అనమాట. సో ఈ రూట్లో బీచ్ రోడ్ అయితే ఉందంట. సో కొత్తగా అడ్రస్ అడిగి అడిగి వెళ్తున్నాను. సో ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఈ వ్లాగ్లో అసలు ఈ రూట్ ఎలా ఉండబోతుంది, నేచర్ అండ్ ఈ పొలాలు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టిల్ బీచ్ రోడ్ వరకు ఎలా ఉంటుందో ట్రావెల్ చేస్తూ మనం వెళ్దాం. సో స్టే విత్ మీ. సో బండి అయితే స్టార్ట్ చేశాను. సో వెళ్దాం. సో నాకు ఈ రూట్లో వెళ్తుంటే ఎలా ఉంటుందంటే, సో బేసిక్గా సిటీస్లో అండ్ ఎవరైతే వాకింగ్ చేస్తారు కదా, బయట ఉంటుంటారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు సడన్గా ఎటువంటి ప్లేసెస్కి లేదంటే ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఈ పొలాలు చూస్తుంటే మనకి అదే ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి. సో రూట్ అయితే తెలియదు. నేను సిటీ నుంచి ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చాను ఆల్రెడీ. సిటీ అంటే ఈ శ్రీకాకుళం అంటే అంత సిటీ ఏం కాదు. మా మా ఊరు నుంచి ఒక అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. చూడండి, అంటే లైక్ వైజాగ్ లాగా అయితే లేదు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఈ పొలాలు అండ్ థింగ్స్, ఇక్కడ స్మెల్ అంటే బాగుంది. ఈ నేచర్ స్మెల్, మట్టి స్మెల్ అంటారు కదా, బాగుంది. ఇలానే ఎక్కడైనా సరే ఇలాగ నేడు ఉంటే ఇలాగ బళ్ళు ఆపేసి రెస్ట్ తీసుకుంటుంటారు. అండ్ చూడండి, ఐ థింక్ ఇది ఏదో ఏ ఇన్స్టిట్యూట్లో నాకైతే తెలియదు. చాలా బెటర్ ఫీలింగ్ అనిపిస్తుంది. చూద్దాం ఇంకెంత దూరంలో బీచ్ వస్తుందో. యాక్చువల్గా ఈ ఏరియా చూస్తుంటే అసలు బీచ్ ఉన్నట్టుగానే నాకైతే అనిపించట్లేదు. ఏదో లైక్ ఒక పల్లెటూరు, లైక్ మన గోదావరి డిస్ట్రిక్ట్ ఏరియాస్ లానే ఉంది. చూద్దాం మరి. స్టే విత్ మీ. చెట్లు అండ్ థింగ్స్, మనుషులు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో నా ముందైతే ఎవరో డెలివరీ బాయ్ వెళ్తున్నారు. సో ఈ ఏరియాలో కూడా డెలివరీ అవుతున్నాయంటే గ్రేటే. చూడండి పొలాలు. అండ్ ఇక్కడ ఏదో చిన్న ఊరు వచ్చింది. ఐ థింక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది క్రాస్ అవుదాం. యా, ఇదేదో చిన్న ఊరు. మనం బీచ్కి వెళ్ళే వేలో ఇది ఒక చిన్న ఊరు తగిలింది మనకి. అండ్ ఇది వన్ వేనే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఐ థింక్ నేను విన్నది ఏంటంటే శ్రీకాకుళంలో కళింగపట్నం అనే ఒక బీచ్ ఉంది. బట్ నేను గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోలేదు. సో డైరెక్ట్ గా జస్ట్ అడిగాను, శ్రీకాకుళం ఎంటర్ అయిన వెంటనే అడిగాను, వెళ్తున్నాను. యా, వావ్. ఊరు దగ్గరలోనే పొలం ఉంది చూడండి. నైస్ కదా. ఇంకో ఊరు వచ్చింది. ఈ ఊరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ వదిలే డైరెక్ట్గా వెళ్దాం, తర్వాత చూద్దాం. ఊరు మధ్యలో రోడ్ అనమాట. స్పీడ్ బ్రేకర్ అండ్ వెహికల్ కూడా వస్తుంది. యా, ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ కూడా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, శ్రీకాకుళం జిల్లా కాలేపల్లి. యా, కాలేపల్లి అంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఊరైతే. అంటే చిన్న అటువైపు కొన్ని వీధులే అండ్ ఇటువైపు కొన్ని వీధులే. అండ్ మధ్యలో ఊరు మధ్యలో రోడ్డు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ అండ్ సామాజిక భవనం అంట. యా, మళ్ళీ ఊరు ఎండ్ అయింది. ఊరు ఎండ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ పొలాలు. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి ఈ ఊర్లో జనాలు అనుకుంటారు సరదాగా తిరగడానికి వచ్చినట్టున్నారు. అండ్ చూడండి, పొలాల్లో ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. మీకు కనిపిస్తుంది కదా. యా, సో పల్లెటూరు వాళ్ళకి ప్రపంచం ఏముండదు. ఉంటే ఇంట్లో ఉండడం, లేదంటే పొలాలు కానీ ఏదైనా నేచర్ అంటే
మట్టితో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సో అందుకనే ఎక్కువగా వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ వీళ్ళకి ఏంటంటే పొల్యూషన్ ఉండదు అండ్ ఎటువంటి ఇది ఉండదు అనమాట. చాలా ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది, పొల్యూటెడ్ అయిన వాటర్ దొరకదు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇటువంటి కొబ్బరి చెట్లు కూడా మంచిగా ఉన్నాయి. యా, ఈ బ్లాగింగ్. సో ఇది లాంగ్ ట్రిప్ లో ఇలా బైక్ డ్రైవ్ చేస్తూ నేను ఇలా వ్లాగ్ చేయడం అయితే ఇది ఫస్ట్ వీడియోనే. ఇంతకుముందు ఎప్పుడో 2018లో లైక్ వైజాగ్ నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు బైక్ మీద చేశాను. బట్ అప్పటికి అంతగా ఇది లేదు, అంటే అంత అవేర్నెస్ ఏం లేదు అండ్ అంత ఇది కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే మన వీడియోలో సో నేచర్ అంటే మన సొసైటీ అండ్ ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, నో డ్రామా నో యాక్షన్, యాజ్ యూజువల్ మీకు చూపించడానికే నా యొక్క ప్రయత్నం నా బ్లాగ్ లో. సో ఆ విధంగా క్వాలిటీ ఇద్దామని, ఎందుకంటే ఎటువంటి ఎడిటింగ్ యూజ్ చేయకుండా, ఎటువంటి ఆ, ఏది యాడ్ చేయకుండా అలా న్యాచురల్ గా ఎలా ఉంటే అలా చూపిద్దామనే నా ఒక ఎయిమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఊర్లో ఏదో ఫంక్షన్ అవుతుంది. లైక్ వాళ్ళు ఊరి దగ్గర రోడ్ దగ్గరలోనే టెంట్ పెట్టుకున్నారు అండ్ ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను ఇలాంటి ఫంక్షన్ చాలా మిస్ అయ్యాను లాస్ట్ 2011 నుంచి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. స్మెల్ అదిరిపోతుంది. భోజనాలు అవుతున్నాయి అక్కడ. కౌర్లు చెప్పుకుంటున్నారు పెద్దోళ్ళు. సో నాకు కూడా చూడండి, ఒక పెద్ద మనిషి లుంగితో డ్రైవ్ చేస్తున్న స్కూటీ. పల్లెటూరులో అలానే ఉంటాయి. ఇదేంటి, బీచ్ కు దారి చూడండి, బీచ్ కు దారి అని ఉంది. బోర్డు చూపిస్తున్నావా? బీచ్ కు దారి అరౌండ్ ఇంకా 2.5 km ఉంది. సో ముషీద్ బందర్ అంట. సో చిన్న రూట్ లో ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అసలు బీచ్ అంటే నేను వైజాగ్ బీచ్ ఒక్కటే చూశాను అండ్ నాకు ఇంకా ఏ బీచ్ తెలీదు. అరౌండ్ ఆర్కే బీచ్ నుంచి మన భీమిలి వరకు. బట్ ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం ఎలా ఉండబోతుంది అని చిన్న ఎగ్జైట్మెంట్ గా ఉన్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో ఒక సెక్యూర్ గా ఫీల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిటీలో ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు చూడండి, నియర్ బై రెస్ట్ ఏమైనా అక్కడ ఏమైనా ఉందామంటే ఎవరైనా వెళ్తే మేబీ దొంగలు ఎవరైనా వస్తారేమో, మనకి అటాక్ చేస్తారేమో అన్న భయం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ పీపుల్స్ ఏంటంటే, నేను వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి ఏమైనా అడిగితే వాళ్ళు ఎలా అంటే చాలా దూరం కన్సర్న్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైనా మనకి చేసే ఒక చెప్పే వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనా, ఓకే ఇలా వెళ్ళాలి బాబు, ఈ విధంగా ఉంటుంది, రోడ్డు చాలా దూరం ఉంటది. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ అడ్రస్ చెప్పడమే కాకుండా వాళ్ళ కన్సర్న్ ఈ విధంగా ఉంటుంది, కొంచెం దూరమే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ విధంగా వెళ్ళండి అని చాలా బాగా గైడ్ చేశారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో అది, సో ఇక్కడ టర్నింగ్ అనమాట, బస్ షెల్టర్ ఉంది. సో ఈ రూట్ లో ఏంటంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి అండ్ చిన్న రోడ్. అండ్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా నేచర్ తో కనెక్టివిటీ ఉన్నట్టుగానే ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్ వాటర్, అంటే పంట పొలాలు కదా, సో వాటర్ కూడా అలానే కనిపిస్తుంది. అండ్ ఇటువైపు చూస్తే యా చాలా టర్నింగ్స్ ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి విత్ పొలాలు. నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ టైం 1 o'clock అయింది. ఇంకా అరౌండ్ 3:30 తర్వాత అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. లైక్ మన ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వ్యూ లాగా అనిపిస్తుంది. సో శ్రీకాకుళం అంటే మనం ఏదో నేనైతే ఏదో అనుకున్నాను, బట్ వెరీ నైస్. సో ఇంకో 1.5 kilometers లో బీచ్ కి అయితే మనం రీచ్ అవ్వబోతున్నాం. సో ఆ బీచ్ కూడా ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. సో స్టే కనెక్ట్ విత్ మీ. యా, సో బాలాజీ ఫోటో స్టూడియో అంట ఎదురుగా ఉంది. సో ఈ రూట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఐ థింక్ రైట్ సైడ్ అనుకుంటా. స్లోగా వెళ్తున్నా. నైస్.
ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది నియర్ బై విలేజ్. అండ్ ఇక్కడ ఎలా అంటే వీళ్ళ కట్టుకున్న హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇది గ్రామ సచివాలయం అంట. చూడండి చూపిస్తున్నా, గ్రామ సచివాలయం. అండ్ ఇది రైతు కేంద్రం. సో చాలా ఇంపార్టెంట్. ఎస్, రైతులకి ఇలాంటి పల్లెటూరులో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఏదైనా గైడ్ చేయడానికి అండ్ వాళ్ళకి ఏదైనా చెప్పడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది స్కూల్ అనుకుంటా, గవర్నమెంట్ స్కూల్. అండ్ ఇక్కడ ఒక ట్యాంక్ అండ్ మన హనుమాన్ టెంపుల్ అది విగ్రహం ఉంది. సో ఇది కూడా బాగుంది, ఈ ఊరు కూడా బాగుంది. మనం బీచ్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటట్టుగానే ఉన్నాము. జస్ట్ చిన్న రూట్లో, ఇది కూడా ఊరు మధ్యలో ఉంది. ఇది బీచ్కి తీసుకెళ్తుందా లేదంటే ఏంటో అనేది చూడాలి. బీచ్ రోడ్డేనా? యా, ఒక పిల్లోడికి అడిగాను బీచ్ రోడ్డేనా అని. ఎస్, అదే బీచ్ రోడ్డే అంటున్నారు. ఓ పడవ కనిపించింది. సో బీచ్ సీనరీ వచ్చింది, చూద్దాం. ఇంకా ఉంది బట్ ముందుకు జస్ట్ ఇంకా ఐ థింక్ 1/2 కిలోమీటర్లోనే బీచ్ ఉన్నట్టుంది. బట్ ఇంకా అసలు ఇటువైపు బీచ్ ఉందా అన్నట్టుగానే అనిపించట్లేదు. మేకలు చూడండి మనం వెళ్ళే దారిలో. షేక్ అయిపోతుంది, సారీ, ఎందుకంటే డ్రైవ్ చేస్తూ మరీ మీకు చూపిస్తున్నా. రెస్ట్ తీసుకుంటున్నాయి, బట్ రెస్ట్లో కూడా తింటున్నాయి అవి. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాట్ ఎవర్. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే సోలార్తో లైట్ ఉంది, సోలార్తో. సో ఇది మంచి ఇనిషియేటివ్ ఇలాంటి ఏరియాలో. బేసిక్గా నేను చాలా చోట్ల చూశాను, బట్ ఇక్కడ అది ఉండడం ఐ ఫీల్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ పర్సన్ చూడండి, పాపం తన కాళ్ళు హ్యాండిక్యాప్డ్ అనుకుంటాను, ఎలా నడుస్తున్నారు. అయినా సరే ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు. గొర్రెలు కాపరి. ఇక్కడ సోలార్ లైట్స్ నియర్ బై బీచ్ చాలా మంచిగా ఉంది. అండ్ అక్కడ కూడా పడవలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. పడవలు అండ్ టెంపుల్ ఉంది. సో నియర్ బై, సో బీచ్ దగ్గరలోనే ఉన్నాం అనుకుంటున్నాను. యా, సీనరీ అక్కడ ఏదో కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక నోటీస్ ఉంది, రెస్పెక్ట్ రిప్ కరెంట్స్ అని. సో మంచి ఇనిషియేటివ్. అదైతే బీచ్ లా అనిపించట్లేదు, ఏదో నాకు లైక్ ఒక నదిలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో గెట్ సూన్ బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాము, చూద్దాం. ఇక్కడైతే పీపుల్స్ అయితే ఎవరు కనిపించట్లేదు. టెన్షన్ గానే ఉంది నాకు కూడా. పడవలు అయితే కనిపిస్తున్నాయి. అదేంటి జనాలు ఎవరు లేరు బీచ్ లో. ఈ పడవలు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ఇక్కడ దిగి మీకు చూపిస్తాను. కొంచెం ఇక్కడ ఆపుదాం బండి. సో ఈ సీనరీ చూపిద్దాం. ఇక్కడ పడవలు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఉంది, చూద్దాం. సో కొంచెం వెయిట్ చేయండి. బీచ్ సౌండ్ అయితే వచ్చింది మొత్తానికి. లోపలికి వెళ్దాం. జస్ట్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్న చిన్న ఇల్లులాగా అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి. వావ్, చూసారా ఇది? ఐ థింక్ ఇది ఫిషర్ మ్యాన్స్ థింగ్స్ అనుకుంటాను. సో ఇక్కడ స్టోర్ చేసుకున్నారు వాళ్ళ థింగ్స్ అనుకుంటాను. పడవలు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పార్క్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ అలా కొంచెం ముందుకు వస్తే చెట్లు. సో ఐ థింక్ ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. డెవలప్ అవ్వాలి.
సో ఇది నది అండ్ ఇది బోట్ వల్ల ఇలా వదిలేశారు కట్టి, బట్ వాట్ ఎవర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి బోట్ అయితే ఉంది. బోట్ ఇది బోట్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఈ బోట్ ఎలా ఉంటుందో. సో శ్రీకాకుళం బీచ్ అంటే ఇంకా బీచ్ ఉంటుంది, బట్ నాకు తెలియదు. నేను మధ్యలోనే ఆగి మీకు చూపిస్తున్నాను. ఈ బోట్ చూపిస్తాను ఇక్కడ ఏ థింగ్స్ ఉన్నాయో. ఇంకా బీచ్ దూరంగా ఉంది, జస్ట్ బీచ్ ముందు జస్ట్ ఒక చిన్న బోట్ ఉంది. అండ్ ఈ బోట్లో ఫిషర్ మ్యాన్స్ చూడండి వాళ్ళ థింగ్స్. అండ్ అక్కడ నుంచి తాడులు ఉన్నాయి. అండ్ ఈ బోట్ని ఇలా తాడుతో ఇలా కట్టి ఉంచారు. అండ్ వేవ్స్ అయితే ఉన్నాయి, అలలు అయితే వస్తున్నాయి. లైక్ ఇది చాలా మూవీస్ అనుకుంటాను, ఉప్పెన అండ్ మన నాగ చైతన్య గారిది లైక్ లేటెస్ట్ మూవీ అనుకుంటాను, మూవీ నేమ్ గుర్తు రావట్లేదు. ఈ ఏరియాలోనే షూట్ చేశారంట మరి. అండ్ ఈ ఏరియా అండ్ బరంపూర్ అనుకుంటా. సో ఇప్పుడు అరౌండ్ టైం అయితే 1 o'clock దాటింది, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఏరియా అయితే. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఆపుతున్నాను. నేను మళ్ళీ అంటే అడ్రస్ తెలియట్లేదు, నేను అంటే ఒక్క ఫోనే తీసుకొచ్చాను. సో మ్యాప్ చూడడానికి కూడా అవ్వదు, కెమెరా ఆన్లో ఉండే. సో నెక్స్ట్ మళ్ళీ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. ఒక్కసారి నా మొహం కూడా చూపిస్తా.